పెళ్ళికి నేటివ్ వెళ్తున్నామని చెప్పాను. దాని కంటిన్యూషన్ వ్లాగ్ అండి ఇది. నేను వచ్చేటప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ట్రావెల్ చేయడం వల్ల హెడేక్గా ఉండి మేము మెహందీ ఫంక్షన్కి వెళ్ళలేకపోయాము. నెక్స్ట్ డే హల్దీ కోసం నేను రెడీ అయిపోయినాను. ఇంటి దగ్గర పూల చెట్లకుండే పూలన్నీ కోస్తున్నాను. ఎప్పుడు సిటీలో పూల మార్కెట్లో పూలు కొనుక్కొచ్చి పూజ చేయడమే తెలుసు. ఇలా ఇంటి దగ్గర ఉండే పూలతోటి దేవుడికి ప్రశాంతంగా పూజ చేసుకోవాలని నేను ఇంటి దగ్గర ఉండే పూల చెట్ల పూలన్నీ కోసి పూజ చేసుకుంటున్నాను. ఫ్రెష్గా పూలు కోసి అది దేవుడికి సమర్పించి పూజ చేసుకుంటే ఆ తృప్తే వేరండి. అసలే ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం కాబట్టి కొంచెం ఎక్కువగా పూజలు, దీపాలు, వ్రతాలు ఇవన్నీ ఉంటాయి. నేనైతే ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. నా పూజ అంతా పూర్తయ్యేటప్పటికి మా అత్తమ్మ మా ఇంట్లో ఉండే పూలు కోసి కనకాంబరం పూలు నా కోసం అయితే దండ కడుతుంది. పెళ్ళికి వెళ్తున్నాం కదా పూలు పెట్టుకోవాలి అనేసి. నా చిన్న జుట్టుకి వద్దులే అత్తమ్మ అన్నా కూడా వినలేదు. చిన్న జుట్టు అయినా పూలు పెట్టుకోవాలి, అసలు శ్రావణ మాసం లక్ష్మీదేవిలాగా రెడీ అవ్వాలి అని చెప్పేసి కనకాంబరం పూలు నా కోసం మా అత్తమ్మ కడుతుంది. ఈ లోపల నేనైతే పిల్లలకి ఫీడ్ చేసేసాను. మా అత్తమ్మ ముందుగానే టిఫిన్ రెడీ చేసి పెట్టేసిందండి. మేమంతా టిఫిన్ చేసి ఇలా రెడీ అయ్యాము. మేమందరం మ్యాచింగ్గా అందరం ఎల్లో బట్టలు కట్టుకొని ఒక పిక్ తీసుకుందామని ఇలాగా నిల్చుకున్నాం. పిక్ అయితే మా పెద్దోడు తీస్తున్నాడు, అందుకే పిక్లో వాడు రాలేదు. దాని తర్వాత అల్లిన పూలన్నీ మా అత్తమ్మ నా కోసం పెట్టేసింది. ఇప్పుడైతే మేము హల్దీ ఫంక్షన్ కోసం వెళ్తున్నాం. హల్దీ ఫంక్షన్కి అక్కడికి వెళ్ళంగానే ఫుల్ ఎండగా అయితే ఉందండి. కారులో వెళ్ళేటప్పుడైతే ఏసీ వేసుకున్నాం, కానీ దిగంగానే ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. హల్దీ ఫంక్షన్ ఎక్కడ రెడీ చేశారు అంటే మేడ మీద అన్నారు, కానీ మేడపైకి ఎండ కదా అందుకని ముందే వెళ్ళలేదు. మేము వెళ్ళేసరికి పెళ్లి కూతురు దేవుడికి దండం పెట్టుకుంటూ దీపం పెడుతూ ఉంది. పెళ్లి కూతురు ఈ అమ్మాయి. పెళ్లి కూతుర్ని మీ అందరు కూడా ఆశీర్వదించండి. నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో హ్యాపీగా ఉండాలని దీవించండి. నేను, మా చెల్లెలు, అక్కడున్న గెస్ట్లు అందరూ కలిపి ఒక వీడియో అయితే తీసుకున్నామండి. లేదా హాయ్ చెప్పు. అవి నేను వీడియో తెస్తున్నా కదా, ఏమి వెళ్ళిపోయిందేమోనని మళ్ళీ ఇంకా ఉందా వీడియో అన్నట్టు మొహం పెట్టింది. పెళ్లి కూతురు రాకముందే మేడ మీదకి వెళ్ళి అలంకారం ఎలా చేశారు అని చెప్పేసి నేను ఒక క్లిప్ తీసుకొని అయితే వచ్చానండి. దాని తర్వాత పిల్లలు, పెళ్లి కూతురు అందరూ వచ్చారు. వాళ్ళందరి పిక్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. అక్కడ ఫన్నీ కాన్వర్జేషను, మాటలు, నవ్వులు ఇవన్నీ అలాగే ప్లే చేయాలని ఉంది, కానీ డీజే ప్లే చేశారు. ఆ డీజే మ్యూజిక్ వల్ల కాపీరైట్ క్లెయిమ్ రావచ్చు. అందుకోసం నేను అన్నీ మ్యూట్ చేసి నేను నా ఓన్ వాయిస్ కానీ లేదంటే యూట్యూబ్ మ్యూజిక్ కానీ ప్లే చేస్తున్నాను. ఫన్ అయితే చాలా బాగుందండి. అందరం బాగా ఎంజాయ్ చేసాం. చిన్నలు పెద్దలు అని కాకుండా ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేశారు. ఓకే రెడీ, ఒకసారి ఇలా చూడండి అందరూ. ఓకే 1 2 3. మేడం ఒక్క నిమిషం మేడం. రెడీ మేడం, రెడీ పోయింది. అడ్డ పెట్టండి అటు ఇటు కదిరి. ఓకే పోయింది. ఒకేసారి అది అది కొంచెం చెంబు కొంచెం రైట్. ఓకే మేడం మీరు చెంబు కొంచెం. ముత్తైదులందరూ పోసాక తర్వాత దంపతుల్లాగా ఒక్కొక్క జంట వచ్చి
పెళ్లి కూతురికి మంగళస్నానం చేపించారు. ముందుగా మా చెల్లెలు, వాళ్ళ హస్బెండ్, తర్వాత వాళ్ళ బంధువులు. ఇకదైతే పెళ్లి కూతురు అమ్మ నాన్న. ఎండ అని కూడా అనిపించలేదు, అంత బాగా హల్దీ ఫంక్షన్ని ఎంజాయ్ చేస్తారు. వాటర్లో ఆడుకున్నారు. పెళ్లి కూతురు ఒక్కటే కాదు, మిగిలిన వాళ్ళందరూ కూడా తడిచిపోయారు, అంత బాగా ఎంజాయ్ చేశారు. మా జంట కూడా పెళ్లి కూతురికి పసుపు నీళ్ళు వేయడానికి వెళ్ళినప్పుడు మా చిన్నోడైతే నేనే వేస్తాను అని మారం చేశాడు. అందుకని మా వారైతే పసుపు నీళ్ళ చెంబుని మా చిన్నోడి చేతికే ఇచ్చాడు. వాడు అల్లరైతే అంతా ఇంత కాదండి, ఫుల్ తడిచిపోయి అంత ఎండలో కూడా వాడికైతే చలి పెట్టింది. అంత బాగా ఆడాడు, అల్లరి చేశాడు కూడా. దీని తర్వాత అందరూ పాటలు, డ్యాన్స్లు, డీజే డ్యాన్స్లు ఇలా అయితే చాలా అల్లరైతే ఉందండి. నాకైతే క్లిప్స్ అలాగే ప్లే చేయాలని ఉంది, కానీ ఆ మ్యూజిక్ వల్ల కాపీరైట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. యూట్యూబ్లో మ్యూజిక్ అలౌ చేయలేరు కాబట్టి దానికోసం నేను యూట్యూబ్ మ్యూజిక్ని పెట్టి, మేబీ దానికి రిలేటెడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సారీ ఫర్ దట్. పిల్లలైతే సూపర్గా ఆడారు, ఎంజాయ్ చేశారు. మీరు వాళ్ళ అల్లరిని అయితే చూడాల్సిందే, అంత బాగా ఉండింది. ఈ అల్లరంతా కూడా మ్యూజిక్ పెట్టి ప్లే చేస్తాను, మీరు ఎంజాయ్ చేయండి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మా అల్లరి నచ్చితే వీడియోకి ఒక లైక్ వేయండి. అమ్మమ్మ నాన్నమ్మ కూర్చోమా.
ప్రోగ్రామ్ అంతా అయ్యాక లంచ్ కూడా అక్కడే చేసాం. హ్యాపీ మూమెంట్స్ అన్నీ తీసుకుని నేనైతే ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్తున్నప్పుడు హైవే మీద ఈ క్లౌడీ స్కైని చూశాను. సిటీలో అయితే మాకు ఇలా కనపడదండి. ఈ క్లౌడ్ పక్క ఈ పక్క బిల్డింగ్లో కనిపిస్తాయి. చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకైతే. అందుకోసమే క్యాప్చర్ చేశాను ఈ వీడియోని. ఎప్పుడు బండెక్కినా మా చిన్నోడైతే నిద్రపోతాడు. వాడిని ఒళ్ళో పెట్టుకుని నడవాలి, లేదంటే కార్ బ్యాక్ సీట్లో పడుకోబెట్టాలి. దీని తర్వాత ఇంటికెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం. మ్యారేజ్ ఫంక్షన్ అప్పుడే అయిపోలేదండి. ఈరోజు హల్దీ మాత్రమే అయింది. రేపు ఇంకా నలుగు, పెళ్ళి ఇవన్నీ ఉన్నాయి. వీడియోస్ ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఒకసారి మా చిన్నోడు ఎలా నిద్రపోతున్నాడో చూడండి నా ఒళ్ళో పడుకొని. బండి ఎక్కితే చాలు ఆడు స్లీపీలోనే ఉంటాడు. దిగేటప్పుడైతే నాకు వేరే వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయాల్సిందే. ఇలా ఒక్కదాన్నే దిగడానికి నాకు వల్ల అవ్వదు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.